మార్నింగ్‌కి క్రిష్ రూమ్ అంతా సూర్యకిరణాల ఆ కాంతితో ఫుల్ బ్రైట్‌గా మారిపోతుంది. రూమ్‌లో ఎయిర్ కండిషనర్ అలా వర్క్ అవుతూనే ఉంటుంది. కాకపోతే విండోస్ కర్టెన్స్ క్లోజ్ చేసి ఉండవు. ఆ వైట్ గ్లాస్‌లో నుంచి సన్ రేస్ లోపలికి రావడంతో ఆ వెలుగుకి క్రిష్‌కి మెలకువ వస్తుంది. క్రిష్ కళ్ళు తెరుస్తూ ఆ సన్‌లైట్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా రెప్పలు వేస్తూ తెరుస్తాడు. ఆ స్లీపీ హెయిర్ అంతా క్రిష్ ఫోర్ హెడ్ మీద పడుతూ ఉంటుంది. సడన్‌గా కృతి అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, తన బెడ్ పైన ఫస్ట్ సత్యనే కనిపిస్తుంది. ఎందుకంటే కృతి కన్నా కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉంటుంది కాబట్టి. సో సత్యని అలాగా కొన్ని నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత కృతిని చూసేసరికి కృతి సత్య పైన చేయి వేసి తను కూడా డీప్గా నిద్రపోతూ ఉంటుంది. తర్వాత క్రిష్ బెడ్ పైన లేస్తూ కళ్ళు రుద్దుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంకా నిద్ర మొత్తం వదలదు. సో అలా నడుచుకుంటూ వెళ్ళి విండో బ్లైండ్స్ క్లోజ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్తాడు. తను స్నానం చేసి వచ్చేసరికి కూడా సత్య కృతి అలాగే నిద్రపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా క్రిష్ కిందకి వెళ్తాడు. అందరిని విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అంటూ. వాళ్ళు అప్పటికే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందరూ క్రిష్కి గుడ్ మార్నింగ్ విష్ చేసి అరవింద లేచి క్రిష్ దగ్గరికి వెళ్తుంది. క్రిష్ ఫేస్ పట్టుకుని తన నుదుటి పైన ముద్దు పెట్టి సారీ నాన్న, నీకు నా అవసరం ఉన్నప్పుడు నేను నీతో లేకపోయాను అనేసి అంటుంది. సో ఓకే అమ్మా, ఏం పర్వాలేదు అని క్రిష్ అంటాడు. అరవిందకి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతాయి. ఇంకెప్పుడు ఇలా పిచ్చివాళ్ళ ప్రవర్తించుకు, అర్థమవుతుందా? నీకేమైనా సహాయం కావాలంటే మమ్మల్ని సహాయం చేయమని పట్టు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేస్తారా అని మాతో పోట్లాడు అంటూ చెప్తుంది. క్రిష్ వాళ్ళ అమ్మ కన్నీళ్ళు తుడిచి వాళ్ళ అమ్మని హత్తుకుంటాడు. వాళ్ళ మామ కంటే క్రిష్ కొంచెం పొడవుగా ఉండడంతో తన తల్లి తలపైన ముద్దు పెడతాడు. అని ఇప్పుడు కృతికి ఎలా ఉంది అని ఆదిత్య అడుగుతాడు. కృతికి ఎలా ఉంది, రాత్రి వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే నిద్రపోయి ఉంటుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని రాలేదని క్రిష్ వాళ్ళ నాన్న కూడా అంటారు. నిన్న నిజంగా ఒక నైట్ మేర్లా అనిపించింది, ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది అని క్రిష్ చెప్తాడు. రా వెళ్ళి కూర్చుందాం అని చెప్పి అరవింద క్రిష్ని తీసుకెళ్ళి వాళ్ళందరూ సోఫాల్లో కూర్చుంటారు. అందుకే నా మనోరాలేది, తనొక్కతనే రూమ్లో వదిలేసి వచ్చావా అని వాళ్ళ డాడీ ఆశ్చర్యంగా అడుగుతాడు క్రిష్ని. తను ఇంకా నిద్రపోతుంది నాన్న అని క్రిష్ చెప్తాడు. అందరూ కూడా క్వశ్చన్ మార్క్ ఫేసెస్తో చూస్తారు క్రిష్ వైపు. ఎందుకంటే క్రిష్ ఎప్పుడు తన కూతుర్ని ఒంటరిగా వదిలేసి అలా రాడు. అవునా, అయితే నేను వెళ్ళి తన దగ్గర కూర్చుంటా అంటూ అర్జున్ సోఫాలోంచి లేస్తాడు. అర్జున్ అక్కర్లేదు, తను సత్యతో ఉంది అని క్రిష్ చెప్తాడు. అవునా, కృతి నిద్రపోతుంటే వదన్కి బోర్ కొడుతుంది కదా, నేను వదన్ రూమ్లోకి వెళ్ళి తనకి కొంచెం కంపెనీ ఇస్తా అంటూ అర్జున్ ముందుకు నడుస్తూ ఉంటాడు. అర్జున్ తను నిద్రపోతుంది అని చెప్పి కొన్ని క్షణాలాగి తను నా రూమ్లో నిద్రపోతుంది అని పక్కకు తిరిగి చెప్తాడు అర్జున్ వైపు డైరెక్ట్గా చూడకుండా. వెంటనే అర్జున్ ఆదిత్యాలు ఒకరు మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు హ్యాపీనెస్ తోటి. క్రిష్ అట్లీస్ట్ ఇప్పటికైనా సత్యాన్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసినందుకు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత అరవింద మేడ్ని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని చెప్తుంది. అందరం ఈరోజు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామని. సత్య ఎదుట్లో ఉండగా తన మొహం మీద ఏదో టప్మని కొట్టినట్టు అవుతుంది. ఉలికి పడి కళ్ళు తెరుస్తుంది. చూసేసరికి ఎదురుగా కృతి తన చేత్తో సత్య ఫేస్ మీద టపా కొడుతూ ఉంటుంది నవ్వుతూ. సత్య కృతి హ్యాండ్ తీసుకుని తన ఫింగర్స్ పైన ముద్దు పెట్టి, కృతి నువ్వు మమ్మీని నిద్ర లేపడానికి కొడుతున్నావా? సరే నువ్వేం దీని గురించి భయపడకు, నేను ఎవరితోని చెప్పను నువ్వు నన్ను కొట్టావని, ఓకేనా, ఇది మన సీక్రెట్ అంటూ సత్య నవ్వుతుంది. కృతి ముక్కు పైన వేలు పెట్టి ప్రెస్ చేస్తూ. కృతి కూడా నవ్వుతుంది. అప్పుడు సత్య ఒకసారి కళ్ళు కొంచెం లిఫ్ట్ చేసి చుట్టూ చూసేసరికి తను క్రిష్ రూమ్లో ఉన్నానని అప్పుడు రియలైజ్ అవుతుంది. కొంచెం తన ఎల్బో మీద ఫేస్ పెట్టుకుని అటువైపు చూస్తుంది. కానీ అక్కడ క్రిష్ ఉండడు. తను క్రిష్ ఉంటాడు అనుకొని చూస్తుంది. సో ఇంకా తను నిద్రపోతూనే ఉంటాడు కదా, తను నిద్రపోయింది తన రూమ్లే అని తనకి తెలియదులే అనుకుంటుంది. కానీ అప్పటికే క్రిష్ లేచేశాడు. సో తను అక్కడే రూమ్లో నిద్రపోయిందని తనకు అర్థమవుతే తను ఏమనుకుంటాడో అని ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఆయన ఏమనుకుంటారు, నన్ను ఆపోజిట్
రిసెప్షనిస్ట్ అనుకుంటారు. సత్య నువ్వెందుకు అలా మొద్దులో నిద్రపోయావు, అసలు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నీకు ఎందుకు తెలియలేదు అనుకుంటూ తనలో తానే ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటుంది. తన హార్ట్ బీట్ ఏమో పెరిగిపోతుంది. ఇప్పుడు క్రిష్తో ఎలా సమాధానం చెప్పాలో తను ఏమనుకుంటాడో అని తనకు ఒక ఐడియా వస్తుంది. ఏం పర్లేదు సత్య, తను ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇట్స్ ఫైన్ కృతి, మీ డాడీ ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటారు కదా ఈ టైంకి అని కృతిని అడుగుతుంది. తర్వాత సత్య లేచి తన డ్రెస్ని బాగా సర్దుకొని స్ట్రైట్ చేసుకుని చున్నీని బాగా వేసుకుని కృతిని ఎత్తుకుంటుంది కిందకి వెళ్దామని. తను కూడా టైం చూస్తే 11:11 అయిపోతుంది. సో అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటుంది. కృతి డైపర్ అది ఎలా మార్చాలో సో తనకి రాదనమాట. కృతి నాకు ఇదంతా కొత్త కదా, నేను ఫస్ట్ మెయిడ్ ఆంటీని అడిగి ఎలా క్లీన్ చేయాలి, నీకు ఎలా స్నానం చేయాలి అన్నీ నేర్చుకుంటా, ఆ తర్వాత అన్నీ నీకే చేస్తా ఓకేనా అంటూ కృతితో మాట్లాడుతూ కిందకి వస్తుంది. హాయ్ కృతి వచ్చింది అని అర్జున్ అంటాడు. మార్నింగ్ అర్జున్, గుడ్ మార్నింగ్ ఆంటీ అంకుల్ అంటూ సత్య లాంచ్లోకి వెళ్తుంది. ఇది నా మనవరాల్ని నాకు ఇవ్వు అంటూ ఆదిశేషు లేచి సత్య దగ్గర నుంచి తీసుకుంటాడు కృతిని. ఆయి వచ్చిందా నా బంగారానికి, తగ్గిందమ్మా ఆయి అంటూ తనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ తాతయ్య. ఆయన చుట్టూ చేరిపోతారు అందరూని కృతిని చూడడం కోసం. ఆదిత్య కూడా ఆదిశేషు ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన ఫేస్ చూసి, తన ఫేస్ ఇంకా పాలిపోయి ఉంది నాన్న అంటూ కృతి ఫోర్ హెడ్ మీద మూతి పెట్టుకుంటాడు. తను బాగానే నిద్రపోయిందా సత్య అని సత్య వాళ్ళ అత్తగారు అడుగుతుంది. అత్తయ్య బాగానే నిద్రపోయిందని సత్య చెప్తుంది. అవును అందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నారు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది సత్య. ఈ రోజు అందరం ఆఫ్ తీసుకున్నాం ఎందుకంటే ఈరోజు నా మనోరాలతో స్పెండ్ చేయాలి అని అరవింద అంటుంది. సత్య నవ్వుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కృతి పైన ఉన్న కన్సర్న్ చూసి తనకి మంచిగా అనిపిస్తుంది. లోపల క్రిష్ ఏమో వాళ్ళందరికీ దూరంగా కూర్చుని ఉంటాడు. క్రిష్ ఆర్ యూ ఓకే అని వాళ్ళ నాన్న అడుగుతాడు సడన్ గా. సత్య వాళ్ళ మామగారు వాయిస్ విన్న వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది. టైం 11 అయిపోతుంది కదా, తన హాస్పిటల్కి వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది. బట్ ఆయన ఇక్కడే ఉన్నారు. సో సత్య క్రిష్ వైపు చూస్తుంది. వాళ్ళ మామగారు అడిగిన వైపుకి చూసేసరికి క్రిష్ కొంచెం దూరంలో కూర్చుని ఉంటాడు. ఐఎమ్ ఫైన్ నాన్న అంటాడు. లోపు మెయిడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అంటుంది. సత్య ఎలాగోలా తప్పించుకోవాలనేసి నేను ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే డోర్ వేసుకుని డోర్కి జారపడిపోయి ఫుల్ డీప్ బ్రీత్స్ తీసుకుంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనుకుంటూ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సత్య, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటూ తన నర్వస్ సిస్టమ్ని తగ్గించుకుంటుంది అనమాట. తన చెయ్యేమో హార్ట్ మీద పెట్టుకుంటుంది. గుండె చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటుంది. కానీ ఇందులో నా ఫాల్ట్ ఏం లేదే, తనే కదా నన్ను కృతితో ఉండమన్నాడు, కనుక్కోకుండానే నిద్ర పట్టేసింది, నేనేమి ఇంటెన్షనల్గా చేయలేదే, ఇందులో నా ఫాల్ట్ ఎంత మాత్రం లేదు అంటూ తను కన్విన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక అర్జున్ని తన రూమ్లోకి పిలిచి ఒకటి చెప్తుంది. అర్జున్ నిన్ను లాస్ట్ టైం అడుగుతున్నాను, నాకు హెల్ప్ చేస్తావా చేయవా అంటుంది. అది నా అంటూ చిన్నపిల్లలాగా మారం చేస్తాడు. సరే అయితే నువ్వు చేయవు కదా, అయితే నేను ఆదిత్య అని అడుగుతాను అంటుంది. ఇంకా లాస్ట్ కార్డ్ యూజ్ చేస్తుంది అనమాట. ఒక్కడవే ఈ పని చేయగలవు అనుకున్నాను, సరే పర్లేదు ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. ఐ థింక్ ఇప్పుడు నేను ఆదిత్య హెల్ప్ అడగాలనుకుంటా అంటూ సత్య తనలో తానే ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. సరే అంటూ సత్య వెళ్తూ ఉంటుంది. ఆదిత్య దగ్గరికి వెళ్తున్నాను అన్నట్టు యాక్ట్ చేస్తూ, వదిన ఆగు థింక్ అని ఆగుతాడు. సత్య ఫేస్లో అప్పటికే స్మైల్ వచ్చేస్తుంది. తను కావాలనే యాక్ట్ చేస్తుంది. ఆదిత్య హెల్ప్ తీసుకుంటాను అనగానే ఖచ్చితంగా అర్జున్ ఈ పనికి ఒప్పుకుంటాడని తనకు తెలుసు. థింక్ నీ కోసం నేను ఈ పని చేయగలను, ఎందుకంటే ఈ ఇంట్లో నేనే నీ బెస్ట్ మరిది గారిని అంటూ కాలు ఎగరేస్తాడు అర్జున్. నాకు తెలుసు నువ్వు చేయగలవంటూ సత్య సైడ్ హగ్ ఇస్తుంది అర్జున్కి. అర్జున్ క్రిష్ రూమ్లోకి వెళ్ళేసరికి క్రిష్ బెడ్ హెడ్ రెస్ట్కి జారబడి కూర్చుని ఉంటాడు. తన గుండెల పైన కృతి పడుకుని ఉంటుంది. ఒక పక్కనేమో మొబైల్ రైమ్స్ ఆన్ చేసి పెడతాడు. సో అవి వింటూ ఉంటుంది అనమాట. క్రిష్ రూమ్ డోరు తెరిచే ఉంటుంది. అర్జున్ సత్య డోర్ దగ్గర నిలబడి ఉంటారు. సత్య ఆల్ ది బెస్ట్ అని చెప్పి అర్జున్ని లోపలికి వెళ్ళి మాట్లాడమంటుంది క్రిష్ తోటి అంటూ అర్జున్ తలూపి సైలెంట్గా వెళ్తాడు క్రిష్ రూమ్లోకి. అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు అర్జున్ లోపలికి వెళ్ళగానే. క్రిష్ ఏమో డౌట్ఫుల్గా అర్జున్ వైపు చూసి,
హా! నేను బానే ఉన్నాను. నాకేమైంది? అని క్రిష్ అంటాడు అయోమయంగా. అది అన్నయ్య నేననుకున్నాను అంటూ తడబడుతూ ఉంటాడు అర్జున్. తన ఫోర్‌హెడ్ నిండా చెమటలు పట్టేస్తాయి. అవి తుడుచుకుంటూ ఉంటాడు. ఏమో రూమ్ బయట నుంచుని అర్జున్ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎంచక్కా మాట్లాడతాడు. ఈరోజు ఎందుకు ఇలా చచ్చిపోతున్నాడు అర్జున్ అనుకుంటుంది తలపైన చేయి పెట్టుకుని. అర్జున్ నువ్వు బానే ఉన్నావా? ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని క్రిష్ అంటాడు. నేమో తన తల వెనక్కి తిప్పి సత్య వైపు చూస్తాడు. సత్య ఏమో సైగ చేస్తూ ఉంటుంది. చెప్పు చెప్పు అడుగు అంటూని. క్రిష్ ఏమో అర్జున్ వైపు చూసి అర్జున్ ఏమైంది? ఎందుకు బయటకు చూస్తున్నావు? అని అడుగుతాడు. అలా అన్న వెంటనే సత్య ఎక్కడ క్రిష్కి కనిపించేస్తానో అనేసి గోడ చాటుకు వెళ్ళి దాక్కుంటుంది. ఏమైంది అర్జున్? నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకు అలా చెమటలు పడుతున్నాయి? నువ్వేమనుకుంటున్నావు చెప్పు అనేసి క్రిష్ అడుగుతాడు. అన్నయ్య నా ఎగ్జామ్స్ అయిపోయినాయి నీకు తెలుసు కదా, రిజల్ట్ వచ్చే వరకు ఖాళీగానే ఉంటాను అంటాడు. అని క్రిష్ అని అయితే అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తాడు. ఎగ్జామ్స్లో కృతిని చాలా మిస్ అయ్యాను. అందుకే ఈ హాలిడేస్లో నేను తనతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నువ్వేమో తన్ని ఇంట్లో ఉండనివ్వకుండా నీతో పాటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నావు అని అర్జున్ ఆగిపోతాడు. వాళ్ళ అన్నయ్యకి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని తనకి తెలుసు. అన్నయ్య నీకు అభ్యంతరం లేకపోతే కృతిని ఇంట్లోనే వదిలి వెళ్ళొచ్చు కదా నువ్వు హాస్పిటల్కి రేపా అని క్రిష్ అంటాడు. ఆహా అంటే నా ఉద్దేశం ప్రతిరోజు నీ మధ్యలోనే ఆగిపోతాడు అర్జున్. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మొహం చాలా సీరియస్గా మారిపోతుంది. చావో బ్రతుకో తేల్చేసుకోవాల్సిన టైం వచ్చింది అర్జున్ నీకు అనేసి అనుకుంటాడు. క్రిష్ కొద్దిసేపు ఆలోచించుకుని సారీ అర్జున్ అలా మాత్రం కుదరదు అంటాడు. కానీ అన్నయ్య ఇది సమ్మర్ కదా, బయటన ఎంత వేడిగా ఉంది, కృతి ఇంట్లో ఉండడమే మంచిది, తను అటు ఇటు జర్నీ చేస్తే తన ఆరోగ్యం పాడైపోతుంది అని కొంచెం ధైర్యం తెచ్చుకుని అంటాడు. కృతిపై ఉన్న కన్సర్న్ నేను అర్థం చేసుకోగలను. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్. కానీ అర్జున్ ఒంటరిగా తనని చూసుకోలేవు, తనకి ఎప్పుడు తోడుగా నేను ఉండాలి అని క్రిష్ అంటాడు. మీ అన్నయ్య అని అర్జున్ అనే లోపే సారీ అర్జున్ అని క్రిష్ అంటాడు. మళ్ళీ సత్య ఇంకా నువ్వు రంగంలోకి దిగాల్సిందే అనుకుని సత్యం తన డ్రెస్ని స్ట్రైట్ చేసుకుని ఏమీ తెలియనట్టు క్రిష్ రూమ్ వైపు స్లోగా నడుస్తూ ఉంటుంది. అర్జున్ తన తలని వెనక్కి తిప్పి వదినా అని పిలుస్తాడు. అర్జున్ పిలిచావా అంటూ ఏమి తెలియని అమాయకురానిలాగా లోపలికి వెళ్తుంది. ఏంటి అర్జున్ పిలిచావు అని అడుగుతుంది. వదిన అదేంటంటే నేను కృతిని ఇంట్లోనే వదిలేమని అన్నయ్యతో చెప్తున్నాను. అన్నయ్య ఏమో నేను ఒంటరిగా కృతిని చూసుకోలేను అంటున్నాడు. నువ్వు నాకు కృతిని చూడడంలో హెల్ప్ చేస్తావా? నువ్వు కూడా ఎలానో ఇంట్లోనే ఉంటావు కదా అని అడుగుతాడు. సత్య స్మైల్ ఇస్తూ తప్పకుండా అర్జున్, మీరిద్దరు కొద్దిసేపు ఆగుతారా? మీ కన్వర్జేషన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇది నన్ను వదిలి గంటల తరబడి నాకు దూరంగా ఉండాలంటే నో అర్జున్ ఐఎమ్ సారీ అంటూ క్రిష్ దాన్ని ఇక్కడితో కట్ చేద్దామని చూస్తాడు. అలా జరగదు, కృతిని ఇంట్లో వదిలిపెట్టును అన్నట్టు. నువ్వు అలా చెప్పకనియా, ఒకసారి ట్రై చేసి చూద్దాం, వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఇంకెప్పుడు నేను బలవంతం చేయను ప్రామిస్ అని అర్జున్ అంటాడు. కొంచెం హోప్ఫుల్గా ఒప్పుకోవాలి అన్నట్టు. కానీ అర్జున్ నీ ఎంసెట్ సంగతి ఏంటి, నువ్వు దానికి ఎప్పుడు ప్రిపేర్ అవుతావు మరి అని అడుగుతాడు. అందేముంది చిటికలో పని కదా అర్జున్ అంటూ సత్య అర్జున్ షోల్డర్ పైన లైట్గా కొడుతుంది. సత్య అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోతుందని అంటూ అర్జున్ గొంతు సవరించుకుంటాడు. క్రిష్ కూడా అర్థం కాక సత్య వైపు అలా చూస్తాడు. అలా ఎందుకంటే అదేంటంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా తెలివైన అబ్బాయి, ఇంకా టాపర్ కూడా, అంటప్పుడు దాని గురించి బెంగేందుకు, ఖచ్చితంగా ఎంసెట్ ర్యాంక్ కొడతాడు అర్జున్ అంటూ కవర్ చేస్తుంది. అవునవును అంటాడు అర్జున్. క్రిష్ కొన్ని నిమిషాలు ఆలోచించుకొని సరే అయితే నీకోసం ఈ ఒక్కసారికి ట్రై చేస్తా, కానీ కృతి ఎమోషనల్గా అస్సలు బాధపడకూడదు. ఒకవేళ తను ఈ మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతే తను మళ్ళీ తిరిగి నాతో పాటు తీసుకెళ్ళిపోతానని క్రిష్ అంటాడు. క్రిష్కి కృతిని ఇంట్లో వదిలేసి తన హాస్పిటల్కి వెళ్ళడం, తనకి దూరంగా ఉండడం అంటే తనకి కూడా కష్టమే, తన వల్ల అస్సలు అవ్వదు. కానీ తన తమ్ముడు బాధపడడం చూసి తనకి ఇంకా బాధగా అనిపిస్తుంది. అందుకని అర్జున్ కోసం ఒప్పుకుంటాడు. క్రిష్ అలా చెప్పగానే ఒప్పుకున్నందుకు వెంటనే అర్జున్ సత్య మొహాలు వెలిగిపోతాయి. కొద్దిసేపటి తర్వాత క్రిష్ రూమ్లో నుంచి అర్జున్ రూమ్లోకి వెళ్ళిపోతారు. సత్య అర్జున్ ఇలాగా అర్జున్ రూమ్లోకి వెళ్ళగానే ఇద్దరు పగలబడి నవ్వుకుంటారు. చెప్పాను కదా అర్జున్, నాకు తెలుసు ఈ పని నువ్వు మాత్రమే చేయగలవని అని సత్య అంటుంది. మరి అర్జున్ అంటే ఎవరు అనుకున్నావు, నాకు అసాధ్యం అంటూ ఏది ఉండదు తెలుసా అంటూ అర్జున్ కన్ను కొడతాడు సత్య వైపు స్మైల్ ఇస్తూ. నిజమే అర్జున్ అంటూ సత్య ప్రౌడ్గా సమాధానం చెప్తుంది. ఎందుకంటే కృష్ణ ఈ విషయంలో ఒప్పించడం అంత సులభమైన పని కాదు.
కానీ వదిన అన్నయ్య చెప్పింది కూడా నిజమే. మనము అన్నయ్యకి హెల్ప్ చేయాలని చూసాం. కానీ ఈ క్రమంలో మనం కృతిని బాధ పెట్టకూడదు. కృతికి అన్నయ్యతో చాలా అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు సడన్గా తనని వదిలి కొన్ని గంటలు దూరంగా ఉండాలంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నానని అర్జున్ అంటాడు. ఏం దిగులు పడకు అర్జున్, మనమిద్దరం కలిసి ట్రై చేద్దాం. భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుందని మనం ఆశిద్దామని సత్య అంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.